హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఓటీటీలో లేటెస్ట్గా రిలీజ్ అయిన మంచి థ్రిల్లర్ మూవీస్ చూడాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. టుడే ఐ వాంట్ టు సజెస్ట్ యూ టాప్ థ్రిల్లర్ మూవీస్ దట్ ఆర్ స్ట్రీమింగ్ ఆన్ ఓటీటీ. ఈ లిస్ట్లో ఫిఫ్త్ మూవీ వచ్చేసి భద్రకాళి. ఇట్స్ ఎ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఎక్సలెంట్ మూవీ అండి, విచ్ ఇస్ రిక్వైర్డ్ టు ద కరెంట్ సొసైటీ. అండ్ లైక్ ఆల్వేస్, విజయ్ నెవర్ డిసప్పాయింట్స్ us with his స్టోరీ సెలెక్షన్. అండ్ స్టోరీ విషయానికి వస్తే, సెక్రటేరియట్లో ఒక మీడియేటర్గా పనిచేసే కిట్టు అంటే విజయ్ ఆంటోనీ తన ఇన్ఫ్లుయెన్స్తో బెగ్గర్ని కూడా రిచ్గా చేయగలడు. ఒక ఎస్ఐని కూడా కానిస్టేబుల్గా మార్చగలడు. ఇలా ఎంతోమంది పవర్ఫుల్ వ్యక్తులే కిట్టుకి ఏ పని అయితే ఆ పనికి తగ్గ మూల్యాన్ని చెల్లించుకుంటూ వస్తారు. మరి ఇంతలా ప్రభావం కలిగి ఉన్న కిట్టు ఒక పెద్ద స్కామ్లో ఇరుక్కుంటాడు. ఇలా అందరితో మంచి కనెక్షన్లు ఉన్న కిట్టు ఎందుకు వారికి శత్రువుగా మారతాడు? అసలు ఈ కిట్టు ఎవరు? అతను నిజంగానే అవినీతిపరుడా? తన ఎజెండా ఏంటి అని తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. విజయ్ ఆంటోనీ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. వన్ మూవీ విత్ సో మచ్ ట్రూత్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ స్పీక్స్ ది ట్రూత్ ఆఫ్ అవర్ నేషన్. సో డెఫినెట్లీ వర్త్ వాచింగ్ మూవీ అని చెప్పొచ్చు. ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ హాట్‌స్టార్. మన లిస్ట్‌లో నెక్స్ట్ మూవీ వచ్చేసి మిరాజ్. ఇట్స్ ఎ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న కిరణ్ అంటే హకీమ్ షాజహాన్ అనుకోకుండా కనిపించకపోవడంతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంది అభిరామి అంటే అపర్ణ బాలమురళి. కిరణ్ ఓ ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయాడని తెలుసుకొని షాక్ అవుతుంది. ఆ షాక్ నుండి తేరుకునే లోపే ఓ పోలీస్ ఆఫీసర్, ఒక రౌడీ, ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అభిరామిని ఓ హార్డ్ డిస్క్ కోసం క్వశ్చన్ చేయడం మొదలు పెడతాడు. ఆ హార్డ్ డిస్క్లో ఏముంది, కిరణ్కి ఏమైంది, వీళ్ళిద్దరి సహాయంతో అభిరామి ఏ ప్రమాదం నుండి బయటపడిందా లేదా అని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. మూవీలో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి విత్ ఎ సర్ప్రైజింగ్ ఎండింగ్. మూవీ అయితే సోనీ లైవ్లో స్ట్రీమింగ్ అవుతుంది. మన లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చేసి లోకా చాప్టర్ 1. ఇట్స్ అ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ. చంద్ర అలియాస్ నీలి కళ్యాణి ప్రియదర్శన్ సూపర్ పవర్స్ కలిగి ఉంటుంది. ఒక మిషన్లో ఆమె త్రుటిలో శత్రువుల నుంచి తప్పించుకుంటుంది. దీంతో మూతోన్ అంటే మమ్ముట్టి వాయిస్ ఆమెను రహస్యంగా ఉండాలంటూ హెచ్చరిస్తాడు. దీంతో చంద్ర బెంగళూరుకు షిఫ్ట్ అయ్యి సైలెంట్గా జీవిస్తుంది. ఆమె పక్కింట్లో ఉండే సన్నీ ఆమెను చూసి ఇష్టపడతాడు. ఆ క్రమంలో ఇన్స్పెక్టర్ నాచియప్ప గౌడ అంటే శాండీ మాస్టర్కి చంద్రపై అనుమానం వస్తుంది. ఇంతకీ అతడికి చంద్రపై అనుమానం ఎందుకు వచ్చింది? అసలు చంద్ర ఎవరు? సన్నీ ఎందుకు అంతగా భయపడతాడు? గతంలో ఎలాంటి నిజాలు ఆమెకి భయభ్రాంతులను గురిచేశాయి? ఇలాంటివన్నీ తెలియాలి అంటే మూవీ చూడాల్సిందే. ఏ మస్ట్ వాచ్ విజువల్ ఎపిక్ అండ్ హైలీ రికమెండెడ్ మూవీ అండి. ఇది హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మన లిస్ట్‌లో నెక్స్ట్ మూవీ వచ్చేసి హౌస్ మేట్స్. ఇదొక ఫ్యాంటసీ హారర్ కామెడీ మూవీ. ఇంకా స్టోరీ విషయానికొస్తే, కార్తీక్, అనూకి కొత్తగా పెళ్ళవుతుంది. వీళ్ళు ఎంతో కష్టపడి సెకండ్ హ్యాండ్ ఫ్లాట్‌కు షిఫ్ట్ అవుతారు. హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ గడపాలని కోరుకుంటారు. కానీ అక్కడ కొన్ని సిట్యుయేషన్స్ పారానార్మల్‌గా జరుగుతాయి. దీంతో చాలా భయపడతారు. ఆ ఇంట్లో దెయ్యాలున్నాయి అనుకుంటారు. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? దెయ్యాలు ఎందుకున్నాయి? ఆ సిట్యుయేషన్స్ నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు అన్నది ట్విస్ట్. మూవీ అయితే చాలా బాగుంది. చాలా సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఫన్, ఎమోషనల్, లవ్, కామెడీ, సైన్స్ ఫిక్షన్ ఇలా అన్నీ ఉంటాయి మూవీలో. ఇట్స్ ఎ బ్రిలియంట్ అండ్ వర్త్ వాచింగ్ మూవీ. ఇది జీ5లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ ఫైనలీ నెంబర్ 1లో ట్రెండింగ్ అవుతున్న మూవీ ఇట్స్ వష్ లెవెల్ 2. ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ సైకలాజికల్ హారర్ మూవీ. ఇది లెవెల్ 1 మూవీకి సీక్వెల్. మనకి లెవెల్ 1 మూవీ హిందీలో కూడా రీమేక్ అయింది. ఆ మూవీ నేమ్ వచ్చేసి 'శైతాన్'. అజయ్ దేవగన్ లీడ్ రోల్‌లో చేశాడు. ఈ 'శైతాన్' మూవీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఎవరైనా చూడలేదంటే వెంటనే వెళ్ళి చూడండి. ఇంకా ఈ 'వష్ లెవెల్ 2' మూవీ 1కి సీక్వెల్ అనమాట. ఇంకా ఈ స్టోరీ విషయానికొస్తే, మాంత్రికుడికి ఉన్న శిష్యుడు స్కూల్లో చదివే అమ్మాయిలను వశీకరణ విద్య ద్వారా నియంత్రిస్తూ ఉంటాడు. అతని వశంలో ఉన్న కొంతమంది అమ్మాయిలు ఒక పెద్ద స్కూల్ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. ఇంకా కొంతమంది ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఉంటారు. ఊర్లో ఉన్న జనాలను అమానుషంగా చంపుతూ ఉంటారు. అసలు ఈ దారుణాలన్నిటికీ కారణం ఎవరు? ఆ మాంత్రికుడి శిష్యుడిని ఎవరు ఎదుర్కొన్నారు? ఆ భయంకరమైన సంఘటనల నుండి ఆ ఊరు ఎలా బయటపడ్డది అనేదే సినిమా కథ. మాంత్రికుడు, స్కూల్ పిల్లలు, అమ్మాయి తండ్రి, దుష్టశక్తులు ఇవి 'వష్ లెవెల్ 2' సినిమా కథా వస్తువులు. వింటుంటే వామ్మో అనిపిస్తుంది కదూ! కానీ మూవీ అయితే చాలా సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఒక సీట్ ఎడ్జింగ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు.
ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. వెంటనే వెళ్లి చూసేయండి. ఇవండి టాప్ 5 మూవీ సజెషన్స్ అయితే. ఈ సజెషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.